మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రామకృష్ణ గారు, నిన్ననే చెప్పాను రేట్లు స్టార్ట్ అవుతాయని. రోజు రోజుకు ముందుకు రేట్లు సాగుతాయి పోతాయని. నేను చెప్పిన ప్రకారంగా రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. నేను ముందు నుంచి చెప్పా 5, 10వ తారీఖు మంచి ధరలు పెరుగుతాయి, 10వ తారీఖుల్లో మంచి రేట్లు ఉంటాయన్న నన్ను నమ్మిన వాళ్లకు చెప్తున్నా. మొత్తం మీద దిగుమతి తగ్గింది, ధరలు అయితే పర్వాలేదు, బాగానే పెడుతున్నాయి. మరి భారీ ధరలు నమోదవుతాయా లేదా అది మాత్రం చూడాలి. ఇక లక్ష్మణ్ గారు, తెలుగులో కూడా చెప్పన్నా ఒకసారి, మేము మీ తెలుగు వాళ్ళము, మీ సబ్స్క్రైబర్లు ఉన్నాము అన్నది తమిళనాడు సంబంధించిన మార్కెట్ వీడియో, అది తమిళ్లోనే ఉంటుంది. అందుకే నేను ధరలు వేస్తున్నాను అన్న స్క్రీన్ పైన మీరు చూడాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, జయపాల్ గారు, హాయ్ అన్న, సమ్మర్లో టమోటా సీడ్ ఈజెడ్ సాగుకి పైన క్రాప్స్ వస్తుంది. ఈజెడ్ వేరే సీడ్ చెప్పండన్న. ఈజెడ్ సగనీక పైన క్రాప్స్ వస్తుంది, అర్థం కదా. జై ఎన్టీఆర్. మార్చ్ ఫస్ట్ వీక్ రేట్స్ అని అడుగుతున్నారు. సిరివేం నీలావతి గారు, ఉండండి, మార్చి 10 తర్వాత రేట్లు పెరుగుతాయని ఇప్పుడు ధరలు వస్తున్నాయి. మీకు మార్చి తొలివారం ధరలు కావాలంటే ఫిబ్రవరి చివరి వారాలు మాట్లాడాల్సిందే మనం. ఇక శివకుమార్ గారు, ప్రాణమే తెలుగు అంటే ఎంత అభిమానమన్నా, తెలుగునే మర్చిపోయే రోజులు ఇవి. అమ్మా నాన్న అనిపించుకుంటే నామోసే మామ్ డాడ్ అంటూ ఫ్యాషన్ అయిపోయిన కాలం ఇది. అలాంటిది తెలుగు మీద మీకున్న అభిమానానికి వందనం, పాదాభివందనం. మీ అభిమానం ధన్యవాదాలు సోదర. ఇక సుబ్రహ్మణ్యం గారు, ఈ సగం కామెంట్ అర్థమవుతుంది, ఆయన పదాల మధ్య గ్యాప్ లేకుండా టైప్ కొట్టారు, అది అర్థమయ్యే కామెంట్ చదువుతున్నాను. హాయ్, మీ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. ఎవరి మనసులో ఏముందో అందరికీ తెలియజేస్తున్నారు. రైతులు ఒక్కొక్క కామెంట్ల వల్ల ఎవరికి ఇక్కడికి లాస్ట్ అన్న ఆ తర్వాత కామెంట్ అర్థం కావడం లేదు. మొత్తం రైతుల మనసులో ఏముందో మీరు అందరికీ తెలియజేస్తున్నారని సుబ్రహ్మణ్యం గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, సుబ్రహ్మణ్యం గారు, టైప్ చేసే ముందు పదాల మధ్య కాస్త గ్యాప్ ఇచ్చి టైప్ చేయండి, అర్థమవుతుంది. చివరి 4 లైన్లు అర్థం కావడం లేదన్నా, ఐఎమ్ సారీ. ఇక 418 చంద్రశేఖర్ గారు, ఇఫ్ వన్ మోర్ పర్సన్ ఎస్టాబ్లిష్ మండీ లైక్ కేజీన్ ఇన్ ములకల్ చెరువు, మదనపల్లి మార్కెట్ బికమ్ సీజనల్ మార్కెట్ లైక్ అంగళ్ళు, ఇఫ్ దే డోంట్ చేంజ్ దేర్ వే. 418 చంద్రశేఖర్ గారు, భారతి గారు నా మీద దాడి చేస్తున్నారు, నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ముందు కామెంట్ చదువుతాను, ఆ తర్వాత నేను వివరణ ఇస్తాను. ములకల్ చెరువు గ్రేడ్స్ మార్చమని చెప్పడానికి నువ్వెవరు? ఫార్మర్స్ కంప్లైంట్ చేస్తున్నది మదనపల్లి గురించి, ములకల్ చెరువు గురించి ఎవరు కంప్లైంట్ చేయలేదు. నీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది, బట్ నాట్ ఫార్మర్స్. ములకల్ చెరువు ఈజ్ బెస్ట్ కన్వీనియంట్ మార్కెట్ అమాంగ్ నియర్ బై మార్కెట్స్. డోంట్ ప్లే గేమ్స్ విత్ ములకల్ చెరువు, ఇట్ విల్ బూమ్ రాంగ్ యూ. భారతి గారు, కరెక్ట్ బ్రో, సయ్యద్ కూడా అక్కడే కదా వ్యాపారం చేస్తున్నది, బాగా వస్తున్నట్టుంది 25 కేజీల టమోటాలో, అందుకే దాని గురించి మాట్లాడటం లేదు. భారతి గారు, చంద్రశేఖర్ గారు, ఇవి నా అభిప్రాయాలు కాదు, నేను వ్యాపారం చేస్తున్నాను మీరు అంటున్నారు. లేదన్నా, నేను వ్యాపారస్తుడు కాదు, నేను ఒక మండీలో పనిచేస్తున్నాను, సేమే మండీలో చూసుకెళ్ళి మాత్రం కొంటూ ఉంటాను. నేను నా అభిప్రాయాలు చెప్పలేదన్నా, మదనపల్లి మార్కెట్ మండీ వాళ్ళ అభిప్రాయాలను మీతో పంచుకున్నాను. నేను అన్నీ మారితే మేము కూడా మారుస్తాము, మేము మాత్రం మారిస్తే మిగతా వాళ్ళు అలాగే పెద్ద క్రేట్లు పెట్టుకుంటే దానివల్ల ఫలితం ఉండదని వాళ్ళు చెప్పిన మాటలే మీతో నేను చెప్పాను. మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారు, నా మీద దాడి చేస్తున్నారు. ఐఎమ్ వెరీ సారీ. మరొక మారి చెన్నకేత గురించి నేను ప్రస్తావించి నేను మాట్లాడను, ఎందుకంటే ఉన్న విషయం మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. భారతి గారు, చంద్రశేఖర్ గారు, మీరు గమనించాలి. ఇక్కడ వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రమే నేను మీ కామెంట్ నా సమాధానం తెలియజేశాను. ఇది నా సొంత వ్యక్తిగత అభిప్రాయం కాదు, నా సొంత వ్యక్తిగత అజెండా కాదు, మీరు అర్థం చేసుకోవాలి. ఏమైనా మాట్లాడితే రెంట్ తీసుకుంటున్నారు కదా అని మీరు అంటున్నారు. కరెక్ట్, ఎస్, రెంట్ తీసుకుంటున్నారు, కానీ మీరు మార్కెట్లో వచ్చి అడగండి, ఒక్కొక్క మండీలో ఒక సంవత్సరానికి ఎన్ని క్రేట్లు పెడుతున్నాయి. బాధ్యతగా క్రేట్లు తీసుకెళ్ళిన బాధ్యత తెచ్చి మండీలు తీరిస్తే ఇబ్బంది లేదు. క్షణాల చిన్న క్రేట్లు వచ్చి వాళ్ళు పోతే మార్కెట్లు, అదే భయపడుతున్నారు అందరూ. బట్
చిన్న క్రేట్ల ప్రస్తావన 3 మార్కెట్లు ఒకేసారి మార్చాలన్న ప్రతిపాదన ఇది నాది కాదు. మండి యజమానులు నాతో చెప్పిన విషయాలు మీకు చెప్పాను. ఇకపై నేను వాటిని ప్రస్తావించను. ఇక మనం ఆల్రెడీ మదనపల్లి మార్కెట్లో నో డిస్కౌంట్, నో జాక్పాట్ అయిపోయిందని, నో జాక్పాట్ అయిపోయింది. చిన్న క్రేట్లు కూడా వచ్చేస్తాయి, ఎందుకు కంగారు పడుతున్నారు? కానీ చిన్న క్రేట్లు వచ్చిన తర్వాత మీరు మదనపల్లి మార్కెట్కి వస్తారా లేదా అది చెప్పడం లేదు. ఎందుకంటే మొలకొచ్చూరు మార్కెట్లో ఒడ్డేపల్లి కంటే 2 కేజీలు ఎక్కువ వేసి టమాటా చాలన్నా మాకు ఇబ్బంది లేదు అన్నదాతలు అది చెప్పడం జరిగింది. మామూలుగా అన్ని చోట్ల అన్ని కన్నీ అవుతాయి, మొలకొచ్చూరులో 100కి 20 తగ్గుతాయి. కాబట్టి రైతులు సౌకర్యంగానే ఉంటుంది. బట్ భారతి గారు, చంద్రశేఖర్ గారు, మీరు చిన్న క్రేట్లు వస్తే మదనపల్లికి వస్తారా చెప్పలేదు. ప్లీజ్ దయచేసి కామెంట్ తెలియజేయండి. ఇక మనం మరకాటు పరిశీలిస్తే ఇక సూరిబాబు గారు గద్వాల నుంచి, ఎందుకంటే ఆయన ముందు ప్రాంతం చెప్పలేదు. ఒక అన్నదాత అడిగారు మీది ఏరియా అని చెప్పి దాదా గారు, ఆయనది గద్వాల నుంచి సూరిబాబు గారు, మా ఏరియాలో చాలా హెవీగా వేశారు. పత్తి అయిపోయాక టమోటా రేటు ఉందని అందరూ వేశారు. బట్ తోటలు ఏ స్టేజ్లో ఉన్నాయని భాస్కర్ రెడ్డి గారు అడిగారు కానీ రిప్లై లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రాము గారు, రామకృష్ణ గారు చెప్పిన మాట నిజం అవుతుంది, 100% కరెక్ట్. ఇక కృష్ణ గారు, భాయ్ రామకృష్ణ చెప్పడంలో తప్పు ఏం లేదు. రేటు ఉండవు అంటే రైతు బాధపడతాడు, ఉంటా అంటే ధైర్యంగా ఉంటాడు కదా అని చెప్పి ఉండవచ్చు. అయితే రైతు అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. రేట్స్ పెరుగుతుందని ఆశ, ఏం చేద్దాం, ఏం జరిగితే అది జరుగుతుంది, అంతా ఆ దేవుడి దయ. ఇక రాఘవేంద్ర గారు, కృష్ణ గారు చెప్పింది కరెక్టే. ఆర్కే అన్న కరెక్ట్గా చెప్పారు. ఫిబ్రవరి 10 తర్వాత యావరేజ్ ప్రైస్ స్మాల్ బాక్స్ 250 to 350 కన్ఫర్మ్ అన్న. రామకృష్ణ గారి ధర పెరుగుతుండటంతో రైతుల మద్దతు పెరుగుతోంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కుమార్ గారు, ఫిబ్రవరి 10 తర్వాత రామకృష్ణ పేరు 100% మర్చిపోతారు. లేదు బ్రో, ఒక రకంగా ధరలు పెడుతున్నాయి, ఇది ఇలా కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఆయన పేరు గుర్తుండిపోతుంది. ఇక నరసింహ గారు, సయ్యద్ బాయ్ సోది కామెంట్ చదవడం, సరుకులు ఎక్కడ ఉందో ఎక్కడ అయిపోయిందో ఆ ఏ ఏరియాలో రేట్స్ ఉన్నాయో అనేటివి చెప్పండి. సోది కామెంట్ బాగానే ఉంది, మీరు కనీసం మీరు నాకు పెట్టాలి కదా, మీ ప్రాంతంలో తోటలు ఎన్ని ఉన్నాయి, ఏమాత్రం లేవా, ఉంటే ఏ స్టేజ్లో ఉన్నాయి, మీ ప్రాంతం గురించి మీరు చెప్పకుండా ఇతరులు చెప్పండి, ఎలా చెప్తారన్నా? మీరు చెప్పే కామెంట్ నేను చదువుతున్నాను అంతే. ఇప్పుడు మీరే పెట్టారు కామెంటు, మీ ప్రాంతంలో తోట గురించి మాత్రం మీరు సమాచారం పెట్టలేదు. నరసింహ గారు, ఇలా అయితే ఎలా? హాయ్ అన్న చంద్రశేఖర్ గారు, హాయ్ తమ్ముడు. ఇక నాగభూషణ్ గారు, మ్యాక్సిమం మదనపల్లి 400 నుంచి 700, కోలారు 400 పక్కా అన్న. ఇప్పుడు అన్నది ఆయన మెన్షన్ చేయలేదు, భవిష్యత్తు ధరలు ఉండవచ్చన్న అసమాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఆయన అన్నట్టు జరగాలని ఆ దేవుడు దీవించాలి, తదాస్తు దేవతలు కరుణించాలి. ఇక మనం మరొక పరిశీలిస్తే అన్నా మాది తనకల్లు, ఫిబ్రవరి 25 మార్కెట్ రైజ్ అన్న, వెయిట్ అండ్ సీ బ్రో. ఇక సతీష్ కుమార్ గారు, మళ్ళీ చిన్న క్రేట్ల గురించి, మండీ ఓనర్స్ బాక్స్ రెంట్ తీస్తారు కదా, స్మాల్ బాస్ పెట్టే ఏమి నొప్పి, మీరు తీసుకొస్తారా లేదా చెప్పలేదు సతీష్ కుమార్ గారు, ముందు అది చెప్పండి. ఇంతమంది రైతులు చెప్తున్నా స్మాల్ బాస్ పెట్టలేదంటే ఏమర్థం? మీరే కంగారు పడకండి. మదనపల్లిలో డిస్కౌంట్లు, జాక్పాట్లు ఇప్పటికీ వెళ్ళవనుకున్నాం, అమలైపోయింది. ఇది కూడా తొందరలో అమలవుతుంది. బట్ చిన్న బాసుల యొక్క వ్యవహారం ఇవాళతో ముగింపు. స్వస్తి. ఇక చివరిగా ఛాంపియన్ సీడ్ బెస్ట్ ఫార్ సమ్మర్ సీజన్. థ్యాంక్ యూ అన్నదాత గారు సమాచారం ఇచ్చినందుకు. ఫిబ్రవరి టమోటా రేట్స్ అప్డేట్ చెప్పండి అన్న. ఏముందన్నా, ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ ఫిబ్రవరి 2 చూద్దాం. ఇంకా దిగుమతులు పెరగకుండా దిగుమతి తగ్గితే మాత్రం ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. లేదా ఈ స్థాయి దిగుమతులు వచ్చినా కూడా ఈ ధరలు ఢోకా లేదు, అదైతే వాస్తవం. ఇక చివరిగా భారతి గారు, 400 అయినా రేట్స్ వెళ్తే ఫార్మర్స్కి గిట్టుబాటు ధర దొరుకుతుంది. ఈ రేట్స్ పోతే ఫార్మర్స్కి ఏమీ మిగలదు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. చివరిగా సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు మరి భారతి గారికి, అయ్యా నేను చెప్పింది నా అభిప్రాయాలు కాదు, మా మార్కెట్ మండి యజమానుల అభిప్రాయాలను మీద నేను పంచుకున్నాను. మీరు అనవసరంగా నన్ను ఆడిపోసుకుంటున్నారు, బ్లేమ్ చేస్తున్నారు. ప్లీజ్, చిన్న బాసుల విషయం నేటితో సమాప్తం.
సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.